మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చోటుని కాచి కాపాడి సంరక్షించిన దేవా, ఉదయకాల సమయంలో నీ సన్నిధి మాపై నుంచి మా పని పట్ల ప్రయాణాలు తోడండి. రాత్రికాల సమయం నీ వాక్యం అందించండిగా, వాక్యమైందుడు వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడి ప్రేమయంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సంగమ ప్రియదేవుని బిడ్డ, దేవుని ఏర్పాటు చెందిన వాక్య భాగము ఆదికాండము 34వ అధ్యాయము 11 నుంచి 21 వచనాలు ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 34వ అధ్యాయము 11 నుంచి 21 వచనములు ఈ విధంగా రాయబడినవి. మరియు షెకెము, మీ కటాక్షము నా మీద రానియుడి, మీరేమి అడుగుదరో అది ఇచ్చేదను. వలియు కట్నమును ఎంతైనాను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ తన కుమారుని యొక్క వివాహం నిమిత్తము షెకెము మరి తన యొక్క కుటుంబము కుమారుని యొక్క వివాహ విషయంలో ఏదైతే కుమారుడు తాను వివాహం కొరకు దినాల గురించి మాట్లాడాడో ఆ మాటలను ఇక్కడ తండ్రి నిర్వర్తిస్తున్న సందర్భాలు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే షెకెము ఈ విధంగా తాను ఎంతైనా అడుగుడి, మీకు అడిగినంత ఇచ్చేదనని, మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యుడని ఆమె తండ్రిని ఆమె సహోదరులతో చెప్పాను. ప్రియదేవుని బిడ్డలారా, కుమారుని నిమిత్తము, కుమారుని సంతోషం నిమిత్తము షెకెము సమస్తాన్ని వెచ్చించడానికి ఇష్టపడ్డాడు. అయితే తన సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హామారుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా, ఇక్కడ యాకోబు యొక్క కుమారులు తన సహోదరికి జరిగిన ఆ యొక్క పరిస్థితిని గమనించి దాని విషయంలో మరి ఏదైతే దేవుడి యొక్క చిత్తాన్ని కాకుండా షెకెము కుమారుడు మరి తాను పాపం చేశాడో దాన్ని ఉద్దేశించి వారు ఒక ఆలోచనకు వచ్చారు. సహోదరులు, దీనా సహోదరులు ఏమంటున్నారు, అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హామోనుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా అంటాడు. అంటే ఎప్పుడైతే యాకోబు కుమారులు తన సహోదరి విషయంలో జరిగిన అన్యాయాన్ని గమనించారో దాన్ని బట్టి ఇక్కడ షెకెమును హామోనును కూడా మరి ఇబ్బంది పరచాలని తలంచారు. అందుకే మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించుకొనని వారికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది వలనని నుండిన సరే, ఆ పక్షమందు మీ మాట చొప్పున ఒప్పుకొని మా పిల్లను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించేదము, అప్పుడు మనము ఏకజనమగుదము అంటున్నారు యాకోబు యొక్క కుమారులు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి ఇక్కడ యాకోబు యొక్క కుమార్తెను వివాహం చేసుకోవడానికి, దీనాన్ని వివాహం చేసుకోవడానికి మరి ఏదైతే ఆలోచన కలిగి మరి షెకెమును మరి ఆ యొక్క పరిస్థితులు ఉన్నాయో వాటిని ఆధారం చేసుకుని యాకోబు యొక్క కుమారులు ఒక తీర్మానం పెట్టారు. ఏంటది, మేము ఈ కార్యం చేయాలంటే
సున్నతి చేయించుకొనని వారికి మా సహోదరిని ఇయ్యము అంటే మీకు సున్నతి లేదు కాబట్టి మా సహోదరిని మీకు ఇచ్చి మేము వివాహం చేయము, అది మాకు అవమానం అగును అంటాడు. కాబట్టి మీరు సున్నతం చేసుకుంటే, మీరు సున్నతి చేయించుకుంటే కనుక మా పిల్లల్ని మీకు ఇవ్వడానికి, మీ పిల్లలు మేము చేసుకోవడానికి ఏ అభ్యంతరం లేదని యాకోబు కుమారులు చెప్తూ, మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది వలనని ఉండిన యెడల సరే, ఆ పక్షమందు మీ మాటకు ఒప్పుకొని మా పిల్లలను మీకు ఇచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించేదము, అప్పుడు మనము ఏకజనం అగుదము అంటున్నాడు. అంటే ఒకరి యందు ఒకరు ప్రేమానురాగాలు కలిగి, ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి మీ బిడ్డలను మేము, మా బిడ్డలను మీరు వివాహం చేసుకొనవచ్చు అని చెప్పి ఇక్కడ యాకోబు యొక్క కుమారులు చెప్తున్న మాట. అయితే మీరు మా మాట విని సున్నతి పొందని యెడల మా పిల్లను తీసుకొని పోదుమని చెప్పగా, ఒకవేళ దీనికి మీరు అంగీకరించకపోతే కనుక మా సహోదరి దీనాన్ని మేము తీసుకుని వెళ్ళిపోతామని చెప్పి యాకోబు సహోదరులు చెప్పారు. అయితే వారి మాటలు హామోరు కుమారుడైన షెకెమును ఇష్టముగా నుండెను. ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడారో ఆ మాటలకు సమ్మతించిన మరి ఈ హామోరు కుమారుడైన షెకెము కానీ దానికి అంగీకరించి మరి యాకోబు కుమారులు చెప్పిన మాటకి వాళ్ళు సమ్మతించారు. అప్పుడు ఆ చిన్నవారు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు. కాబట్టి కుమారుడు ఎవరైతే దీనాన్ని వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్న కుమారుడు ఎవరైతే ఉన్నారో అతని విషయంలో ఏమాత్రం అభ్యంతరపడక, దాని విషయంలో మరి తండ్రి ఎంతగానో అంగీకారం జరిపి మరి యాకోబు కుమారులు చెప్పినట్టుగా వారు చేయడానికి ఇష్టపడ్డారు. అయితే హామోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గౌని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో చూడు. ఈ విషయాలన్నీ కూడా వారు ఆ ఊరి పెద్దలతో, ఊరి జనాంగంతో చెప్తున్నారు. ఎందుకని? వీళ్ళు పెట్టిన ఆ యొక్క షరతులు ఏంటంటే, మీ జనం అంతా కూడా సున్నతి చేయించుకోవాలి కాబట్టి మీరందరూ సున్నతి చేయించుకుంటే తప్పకుండా మేము మా బిడ్డలను మీకు ఇస్తాము, మీ బిడ్డలు మేము చేసుకుంటామని కండిషన్ పెట్టారు. దానికి వారు ఈ మాటలు ఇక్కడ హామోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గౌని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచును. ఈ మనుషులు మనతో సమానంగా ఉన్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయించుడి. ఈ భూమి వారికి చాలినంత విశాలమైనదిగా మనము వారి పిల్లలను పెండ్లి చేసుకొని మన పిల్లలను వారికి ఇత్తుము అని చెప్పి ఈ తండ్రి హామోరును అతని కుమారుడైన షెకెమును ఆ ఊరి జనులకు చెప్పడం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, కుమారుని యొక్క వివాహ నిమిత్తము తండ్రి ఎంతో ప్రయాసపడి తాను చేయాలని తలచినప్పుడు మరి యాకోబు యొక్క కుమారులు అది వారు దేని నిమిత్తమైతే ఆ విధంగా చెప్పారనేది వారు గ్రహించలేకపోయారు. కాబట్టి మోసపుచ్చు మాటలను మరి యాకోబు కుమారులు పలికి వాళ్ళు మోసం చేయడానికి ఇష్టపడ్డారు. కానీ ఇక్కడ హామోరును షెకెమును దానికి అంగీకరించి వారు ఎప్పుడైతే యాకోబు కుమార్తె అయిన దీనాన్ని చేసుకోవడానికి ఇష్టపడ్డారో ఆ ఇష్టతను బట్టి వారు ముందుకు వెళితే, ఇక్కడ యాకోబు యొక్క కుమారులు మాత్రము దాని విషయంలో తప్పుడు ఆలోచనలు ఆలోచించి పాపం చేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టి నేడు దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని వ్యర్థపరుచుకొనక ఆయన చిత్తానికి, ఆయన ఉద్దేశానికి తగినట్లుగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచుతాడనే విషయాన్ని ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి యాకోబు యొక్క కుటుంబంలో ఆ కుమార్తె యొక్క దీనా విషయంలో మరి ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పుని సరి చేసుకోవడానికి మరి హామోరును షెకెమును అంగీకరించినప్పుడు ఆ అంగీకారాన్ని ఏమాత్రము సహించని యాకోబు కుమారులు దానిని మరి కుటిలతత్వంతో ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి అటువంటి తలంపులు, ఆలోచనలు మరి నేడు అటువంటి తలంపులు మనం కలిగి ఉండకూడదని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అవును నాయన, నీ యందు నమ్మిక ఉంచి వారిని, నీ యందు విశ్వాసం ఉంచి వారిని నీ ఆస్తికర్తలుగాని చేసి గొప్పవారిగా చేసి వారిని నీ కృపయందు కాపాడేవాడవు. అయితే నాయన, మరి ఇక్కడ యాకోబు యొక్క కుమార్తె దీనా విషయంలో మరి జరిగిన పొరపాట్లను బట్టి, ఆమోరును బట్టి, షెకెమును బట్టి నైనా వారు దాన్ని సరిదిద్దుకొని వివాహం జరిపించాలని తలంచినప్పుడు మరి యాకోబు యొక్క కుమారులు దాని విషయంలో ప్రభు అభ్యంతరం కలిగిన వారై మరి చెడు తలంపులు కలిగి ఉన్నారు. కాబట్టి అట్టి తలంపులు, ఆలోచనలు నీ బిడ్డలైన వారికి ఉండకుండానాడు కదా. మంచి ఆలోచనలు, మంచి తలంపులు కలిగి ప్రభువా నీ చిత్తానికి లోబడి, నీ ఉద్దేశానికి లోబడి, నీ వాక్యానుసారంగా జీవించేవారు నిత్యము వారు జీవించేవారై ఉంటారని నీవు సెలవిచ్చావు. కాబట్టి పాపమునకు, లోక సంబంధమైన వాటికి చోటేక ఆత్మతో సత్యముతో నేను ఆరాధించి సేవించి నీ కృపయందు కొనసాగే పరిస్థితులు మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద ఎండ వద్ద ఉన్నవారు ఒట్టి లేవనెత్తండి, తమ ప్రియులను పోగొట్టుకునే కుటుంబాలను ఆదరించండి. ప్రభువా ఈ సాయంకాల సమయంలో నీ వాక్యం అందించండిగా, నీ వాక్యం చేత ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మహిమగంత ప్రభావాలు పొందుకొనమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన మాకు దయచేయు. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తెకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనా తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించునుగాక, ఆమేన్.